నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు 9వ తారీఖు, ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా మొత్తం ప్రచారాలని ఆగిపోవాలి. ఎందుకంటే 11వ తారీఖు ఎలక్షన్ ఉంది, అదేవిధంగా 13వ తారీఖు లెక్కింపు ఉంది, అదేవిధంగా అదే రోజు రిజల్ట్ కూడా ఉంది. కాబట్టి సో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం తొర్రూరు పట్టణంలో ఉన్నాం. తొర్రూరు పట్టణంలో ఇక్కడ 16 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అనేక పార్టీలు కూడా అన్నీ కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి దగ్గర ఉన్నాం. నిన్న కేటీఆర్ గారు ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు, దాని మీద ఆయన మాట్లాడిన విధానం మీద ఒకసారి యశస్విని రెడ్డి గారితో ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఈ 16లో 12 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, జనం నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నారు, సరే ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం ఎలా ఉంది రెస్పాన్స్? మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఈసారి మటుకు తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలన్నది అందరు డిసైడ్ అయింది. సో ఈరోజు 9వ తారీఖు లాస్ట్గా, ఎందుకంటే 5 గంటలకల్లా ప్రచారాలు ఆగిపోవాలి. సో మేడం, నిన్న ప్రతిపక్ష పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అనరాని మాటలు అన్నాడని చెప్పి చాలామంది మనం లైవ్లో కూడా చూసాం. చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. సో వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నటువంటి మరి పార్టీలు కానీ వ్యక్తులు కానీ వీళ్ళందరికీ ఏంటి? ఎందుకంటే వీళ్ళంటి యూత్ ఎమ్మెల్యేలుగా వస్తున్నారు, గెలుస్తున్నారు, అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారు. సో మంచి చదువుకున్న వాళ్ళు మంచి వాతావరణంలో రాజకీయాలు చేయాలి, కానీ ఇట్లా మాట్లాడడం వల్ల ఏంటి ఉపయోగం? ఇది మీరు అడిగిన విధానం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు కాదు, నేను ఒకసారి అనుకున్నా అనమాట. చాలామంది ఇప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని అన్నదాని గురించి మాట్లాడదాము. ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్న మనిషిని పట్టుకొని, అది కూడా అహర్నిశలు ప్రజల కోసము పగలి రాత్రి తేడా లేకుండా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాపాలనని ఎట్లుంటుందో ప్రజలకు చూపించిన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అన్ని మాటలు అనడం అనేది, కేటీఆర్ గారి మాటల్ని మేము తీవ్రంగా అందరం కూడా కాంగ్రెస్ కుటుంబము, కాంగ్రెస్ కార్యకర్తలము, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఖండిస్తున్నాము. ఎందుకంటే చాలా బాధాకరము. ముఖ్యమంత్రి గారు మేమే ఇప్పుడు ఒక్క నియోజకవర్గాన్ని చూసుకోవడానికి అసలు పర్సనల్ టైం అనేది దొరకదు. అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చూసినా అంత ఎనర్జెటిక్గా ఎట్లుంటారో తెలియదు. ఎప్పుడైనా ప్రజల మధ్యలోనే ఉంటూ ఇది చేద్దామా, ఈ రాష్ట్రాన్ని కట్ చేద్దామా అని, అసలు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసిండ్రు మన ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనతో ఉంటారు. ఇక్కడ మహిళలని ఎట్లా మంచిగా ముందుకు తీసుకెళ్దాము, యూత్కి ఏం పనులు చేద్దాము, అప్పుల కుప్పగా మార్చిన ఈ రాష్ట్రాన్ని ఎట్లా మనము మిగులు బడ్జెట్లోకి తీసుకొద్దాము అన్న ఇదితోటి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తుంటే, ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు చూసినా మా ముఖ్యమంత్రి గారి పైనే ఏడుపంతా. మరి ఎప్పుడు ప్రతిసారి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేయడమే. అంటే పనుల విషయంలో చేయండి టార్గెట్, లేకపోతే ఇంకెందులో అయినా చేయండి. మీకు ఎందుకంత కుళ్ళు, మీకు ఎందుకంత ఓర్వలేనితనం? కేటీఆర్ గారు, మా అన్న అంటే మీకు ఎందుకంత ఓర్వలేనితనం? ఎందుకు మంచి పనులు చేస్తుండ్రనా? మీ లెక్క ఫామ్ హౌస్ పాలన కాకుండా ప్రజాపాలన చేస్తుండ్రనా? ప్రజలకు అన్ని కూడా పథకాలని అన్న విధంగా మాటకు కట్టుబడి ఒకటి చేసుకొస్తుండ్రనా? మీలాగా మాట తప్పకుండా చేస్తున్నాం. 2 ఏళ్ళే అయింది. 2 ఏళ్లలో ఎంతో చేసినాం. ఎగ్జాంపుల్ మా నియోజకవర్గం ఉంది. మా నియోజకవర్గానికే 2000 కోట్ల నిధులు ఇచ్చినారు ఇప్పటికి 2 ఏళ్లలో. ఇట్లా ఎన్నో ఉన్నాయి. అట్లాంటి ముఖ్యమంత్రి గారిని అంటే మటుకు తెలంగాణ ప్రజలు కూడా ఊరుకునేది లేదు. ఎందుకంటే అది పర్సనల్గా అనడం అనేది ఎక్కడైనా ఉందా ఈ సంస్కారం? మేమైతే ఎప్పుడు అనలే, ఎవరిని పర్సనల్గా అనదలుచుకోలేదు, ఆనం కూడా. కానీ మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అందరికీ కూడా ప్రజలకి మనము ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళము, ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాం అన్నది కూడా ఉంటుంది. రాజుని బట్టే రాజ్యం ఉంటుంది అన్నట్టుగా ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడేటప్పుడు కరెక్ట్ ఉండాలి. ఇంకోటి, ప్రజాప్రతినిధులుగా నిలబడ్డ వాళ్ళపైన కూడా ఎదుటి వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది మీరు ఇందాక అడిగినారు. విమర్శిస్తూ పర్సనల్గా మాట్లాడడం అనేది చాలా, అది బ్యాడ్ కల్చరు. యూత్గా నేను ఒక యూత్ లీడర్గా చెప్తున్నా, అది ఆ కల్చర్ అనేది పోవాలి. ఇక్కడ మన రాష్ట్రంలోనే అని కాదు, వేరేవి చూసి కూడా నేను అనుకుంటా ఎప్పుడు, ఎందుకు పర్సనల్గా మాట్లాడతారు? ఇప్పుడు మగవాళ్ళ గురించి అయినా మహిళల గురించి అయినా ప్రజాప్రతినిధులు ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు ఎస్పెషల్లీ మహిళల దగ్గరకు వచ్చేసరికి కూడా వేరే వాళ్ళవి వేరే రాష్ట్రాలలో చూసి కూడా నేను అనుకున్నా, ఒక మహిళ బయటకు వచ్చి ఏదైనా దానికి నిలబడాలంటేనే ఎన్నో విమర్శలు. అట్లాంటిది ఇంకా పర్సనల్గా
ఎవరైతే ఇవన్నీ మాట్లాడతారో తప్పకుండా దీనికి కూడా వీలైతే ఏదైనా చట్టం తీసుకురావాలి. ఎందుకంటే ఎవరినైనా కానీ ప్రజల కోసం సర్వీస్ చేసే వాళ్ళని అన్నన్ని మాటలు అనొద్దు. మా ముఖ్యమంత్రి గారు ఏం తప్పు చేసిండ్రు? సేవ చేయడం తప్ప, ప్రజలకు మంచి చేయడం తప్ప. కేటీఆర్ గారు ఇది మటుకు బాగాలేదండి. మీరు ఇట్లా అనడము, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇట్లా అనడం అనేది పద్ధతి అయితే కాదు. 6 గ్యారెంటీల విషయంలో ఘోరంగా మోసం చేసేయండి ఈ పొట్టుడు అంటున్నాడు మేడం. పొట్టుడని మాట్లాడుతున్నారు. ఆ మాట అంటే మనం ఏమైనా 6 అడుగులు ఉన్నామా అందరము? అది అసలు అదేమైనా మాటనేనా అనడము? ఏదో అనాలని క్రిటిసైజ్ చేసినట్టు మాట్లాడడము మా ముఖ్యమంత్రి గారిని. మా ముఖ్యమంత్రి గారు ఏం పనులు చేస్తుండ్రు దాన్ని చూడండి. ఇప్పుడు అప్పుల కుప్పగా చేసినారు. గెలిచిన 2 రోజులకే మహిళలందరికీ, తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ ఫ్రీ బస్ అనేది ఉత్తగా ఏదో ఫ్రీగా డబ్బులు మిగిలినాయా అన్నది కాదు. తెలంగాణలో ఎక్కడ ఏ ఆడబిడ్డకైనా కానీ ఆపద వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి ఉండవు. అది ఎటువంటి ఆపదన్నా కానివ్వండి, వాళ్ళు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నారో ఆ సమయంలో అప్పుడు వాళ్ళకి డబ్బులు కాదు, చేతిలో ఆధార్ కార్డు ఉంటాయి చాలు అన్న ధైర్యాన్ని కల్పించింది, భరోసాని ఇచ్చింది రేవంత్ అన్న. మరి 200 యూనిట్లతోటి ప్రతి ఇంట్లో వెలుగులు నిండుతున్నాయి. ఏంటంటే ఇంతకుముందు చాలామంది, అంటే కొంతమంది అట్లీస్ట్ కొంతమంది అన్న డబ్బులు కట్టలేక కరెంటు కట్ అయితే దాన్ని ఎట్లా అన్నది ఆలోచన ఉంటుండే. ఇప్పుడు ఎవరికి కూడా అట్లా లేదు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. రేషన్ బియ్యం ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తే అమ్ముకోవడం కాకుండా అట్లనే పిండి కొట్టియకుండా అందరు కూడా వాడుకొని తినేటప్పుడు అంటుండ్రు, అమ్మ మేము వేస్తాం చేతి గుర్తుకే, తినేటప్పుడు మాకు ఈ చేయి గుర్తు రాదా చెప్పు, బుక్కడి బువ్వ తృప్తిగా తింటున్నామంటే ఈ చెయ్యి చల్వా అని మేము అనుకోమా, వేస్తాం అంటుండ్రు. రేషన్ కార్డులు వాళ్ళు ఇవ్వలే, మేము ఇస్తున్నాం. మరి వాళ్ళు ఇవ్వచ్చు కదా, అవన్నీ వాళ్ళు చేయలేదు. మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఏడుపంతా మా ముఖ్యమంత్రి గారి పైన పడే ఏడుస్తున్నారు, అంతకు మించి ఏం లేదు వాళ్ళు. ఇంకో మాట కూడా అన్నాడు మేడం, ఈసారి కనుక పొరపాటున గులాబీ జెండా కనుక అధికారంలోకి వస్తే పుట్టోడా నీకు ఉంటుందిరా అన్నాడు. ఈ రా అనే మాట కూడా నిజంగా అంటే ఒక పదవిలో ఉన్న వ్యక్తిని, సరే పదవి కన్నా మనం గౌరవం ఇవ్వాలి. సో ఆల్రెడీ వాళ్ళు పదవులు అనిపించిన వాడు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో వస్తామని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళు ఇలా మాట్లాడడం దాన్ని చూస్తే అంటే ఏ మంత్రికైనా ఒక పదవి ఉంది, ఆ పదవినైనా మనం గౌరవించాలి. ఇప్పుడు అసలు పదవనే కాదు, వయసులో అయినా మన సంస్కృతి ఏంటంటే ఎవరినైనా కానీ గౌరవంగా మనం పిలుచుకుంటాం. ఎవరినైనా కానీ, అది ఎవరైనా, ఇప్పుడు మేము మాట్లాడినా ఎవరినైనా కానీ అగౌరవపరుస్తూ మాట్లాడొద్దు ఎవరమైనా. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీరు అన్న మాటలు అనాలని కూడా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే అట్లా సంబోధించినారు, ప్రజలందరూ కూడా అహంకారాన్ని గమనిస్తున్నారు. కేటీఆర్ గారు మీరు ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దని కోరుకుంటున్నాము. మీరు కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు అంత కాబట్టి మీరు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి, అంతేగాని ఎదుటి వారిని తిట్టడంలోనే సందేశం ఉందన్నమాట అనుకోద్దు. ఎస్, మీరు చెప్పాలి, వేరే పార్టీ ఏదైనా చేయకపోతే దాని గురించి మాట్లాడండి, అంతేగాని పర్సనల్గా మాట్లాడడం మటుకు మేము మరొకసారి చెప్తున్నాం, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫైనల్గా మరి ఇప్పుడు 16, సో ఎన్ని మనం గెలవబోతున్నాం ఏంటనేది ఒక ఐడియా మీకు? 12 నుంచి 14 గెలవబోతున్నాం. ఏది ఎట్లున్నా తొర్రూరు గడ్డ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అడ్డా ఉంటుంది. 100% జెండా ఎగరేస్తున్నాం.